హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం అయితే ఒక ఇంపార్టెంట్ బిజినెస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మార్కెట్ అయితే ఢిల్లీలో విజిట్ చేయబోతున్నాం. సో అదేంటో మీరు తెలుసుకునే ముందు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఆ మార్కెట్ అయితే మీకు మొత్తం అర్థమవుతుంది. సో అదేవిధంగా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మార్కెట్ నుంచి మీరు ఏదైనా తీసుకెళ్లే ఐటమ్ మీ విలేజ్ ఆర్ టౌన్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం చవకగా దొరుకుతుంది. సో అదేవిధంగా మార్కెట్ ఏంటంటే చాందినీ చౌక్ మార్కెట్ అనమాట. ఇది ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంటుంది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఈ వీడియోని చూద్దాం పదండి. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం ఢిల్లీలో ప్రాముఖ్యతమైన ఒక మార్కెట్ అండి, అదే చాందినీ చౌక్ మార్కెట్. చూడండి, మీకు డిస్ప్లే మీద ఉంది చాందినీ చౌక్ మార్కెట్. ఇదేనండి చాందినీ చౌక్ మార్కెట్. ఈ చాందినీ చౌక్ మార్కెట్లో ప్రతి ఐటెం చౌకగా ఉంటాయండి. ఇది అప్పుడు షాజహాన్ టైంలో దీన్ని నిర్మించారండి. తన కుమార్తె దీన్ని డిజైన్ చేసింది అనమాట అప్పట్లోనే. సో ఆ డిజైన్ ఎంత నీట్గా చేసిందంటే, ఇది ఈ మార్కెట్ అనేది చంద్రకాంతి అంటే నైట్ అయితే మూన్ లైట్లో మెరిస్తే విధంగా ఉంటుంది కాబట్టి దీనికి చాందినీ చౌక్ అనే నేమ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏ డ్రెస్ చూసుకున్నా ఇక్కడైతే చాలా వెండి, బంగారం, వస్త్రాలు, అలాగే డ్రెస్ మెటీరియల్స్, ఇంకా అలాగే ఫుడ్ ఐటమ్స్ చాలా చౌకగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఢిల్లీలో ఉన్న ఈ చాందినీ చౌక్ అయితే విజిట్ చేసి ఇక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకొని మీ టౌన్లో లేదా విలేజ్లో కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చేయవచ్చండి. ఎందుకంటే ఇక్కడైతే చాలా లో ప్రైస్కి అయితే దొరుకుతాయి. చూసారా, ఇది లేడీస్కి సంబంధించినవి. వాళ్ళ ఆర్నమెంట్స్ మొత్తం లో ప్రైస్లో ఉంటాయి అన్నమాట. ఇది ఏదైనా 50-100 రూపీస్ మాత్రంగానే ఉంటుంది. సో ఫుడ్ ఐటమ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ కిందకి ఎలా మనం కిందకి వెళ్తే ఇప్పుడు డ్రెస్సులు కూడా ఉంటాయి. సో చూసారా, మన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎంత అడవిడిగా ఉంటుందంటే ఇది చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట ఈ మార్కెట్. ఎందుకంటే జనాలు అంతలా వస్తారు. సో ఢిల్లీలో చాలా చౌకగా దొరికే ప్రైస్ ఇది ఒకటి అనమాట. సో దానివల్ల మనం చాలా ఇరుకు గదుల్లా ఉంటుంది. సో ఇదంతా రోడ్డు పైన, దీనిపైన బండితో వెళ్దాం అన్నా అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం అయితే వాచ్లు కొన్నాం చూడండి. ఇవన్నీ వాచ్లో నేనేదో మీకు చూడడానికి చాలా ఎక్కువ ప్రైజ్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొత్త వాళ్ళు వస్తే మాకపోతే నేనైతే ఈ వాచ్ తీయమన్నాను. ఆ వాచ్ చూడండి, అది నాకు 800 చెప్పాడు. లాస్ట్కి 100 రూపీస్ ఇచ్చాడు అనమాట. సో నేను వేరే వాచ్ అయితే చూసాను, అది కూడా బాగోలేదు. ఇదైతే 800 చెప్పాడు నాకు, కానీ లాస్ట్కి 100 రూపీస్ అన్నాడు. సో అది నాకైతే అంతగా నచ్చలేదు. నేను వేరే వాచ్ అయితే తీసుకున్నాను అనమాట. సో అది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. సో అదైతే బాగానే అనిపించింది, కాకపోతే ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది. కాకపోతే నేను వేరే వాచ్ అయితే ట్రై చేశాను. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చాందినీ చౌక్ వస్తే మీరు అంతగా ఫేస్ రీడింగ్ చేసేస్తారు అనమాట వాళ్ళు. సో ఫేస్ రీడింగ్ ద్వారా మీకు రేట్లు దమించి కొడతారు. సో ఏదైనా కొంచెం ఆలోచించి ఏదైనా, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం చౌక రేటుకే దొరుకుతాయి. సో వాళ్ళు చెప్పడం 1000 చెప్తారో లాస్ట్కి 100కి ఇచ్చేస్తారు అనమాట. సో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వాచ్ అయితే నేను తీసుకున్నాను. ఇది చూసారో, నాకైతే కొంచెం నచ్చింది, సాటిస్ఫై అయ్యాను. సో ఇదైతే నేను 300 రూపీస్ తీసుకున్నాను అనమాట. నాకు ఇదైతే 1800 చెప్పాడు. సో లాస్ట్కి నేను 100 అన్నాను ఫస్ట్. సో లాస్ట్కి 300కి వచ్చేసాడు. చూసారా, ఆ బేరం బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత చవకగా ఉంటాయో. సో ఏదైనా చవకగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా వ్యాపారం చేయాలనుకుంటే చేయొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే, మనం ఇక్కడ చెప్పులు అనగా బెల్ట్లు అనగా ఏవైనా సరే చవకగా ఉంటాయి అన్నమాట. సో బెల్ట్లనే కాదు, ఇంకా ఏదైనా షూస్ కూడా ఇక్కడ అన్ని చౌకగా ఉంటాయి. సో ఈ మార్కెట్కి మనం రావాలనుకో, మనం ఢిల్లీ మెట్రో నుంచి, రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనం చాందినీ చౌక్ మెట్రోకి అయితే రావాలనుకుంటే రావచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి బయటకు వస్తే మనకి చాందినీ చౌక్ మార్కెట్ ఉంటుంది. దీని ఆపోజిట్లోనే రెడ్ ఫోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్లో మనకి జమా మసీద్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే మీరు 3 ప్లేస్లు కవర్ చేసినట్టు అయిపోతుంది. సో అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఫ్యాంట్లు అన్నీ ఉన్నాయి చూసారా, అంతా ఫిక్స్డ్ ప్రైజు. కేరా కూడా ఉంది. మీరు ఏది తీసుకున్నా చౌకగానే ఉంటుంది. చూసారా, అక్కడ తినేస్తావు అంటే 100కి 3 అనమాట. ఏదైనా సరే 100కి 3 ఇస్తారు. సో ఆ షాపులో ఇక్కడైతే మనకి అన్ని ప్యాంట్లు మనకి సీజన్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ఐటమ్స్ ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. మీరు ఏ ఐటమ్ దొరకదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అటు చూస్తే లెదర్ బ్యాగులు కూడా ఉంటాయి. సో ఇక్కడైతే బైక్తో రావడం అంటే చాలా ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే ఈ ట్రాఫిక్లు ఇరిగిపోతాం. చూసారా, ప్యాంట్లు అన్నీ 350, 150 ఆ రేంజ్లో ఉంటాయి. చిన్నపిల్లలకి సంబంధించినవి ఇవన్నీ. స్వెటర్స్, ఇవన్నీ స్వెటర్స్ కూడా లో ప్రైజ్లో ఉంటాయి. 500, 200, 300 ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట.
సో ఇలా చూసుకుంటే మనం ఆ ముందుకు చూడండి, ఇక్కడ మొత్తం వైట్ డ్రెస్సులు ఉన్నాయి. వైట్ డ్రెస్సులు అన్నీ 100 రూపీస్ అండి. సో ఇదంతా చిన్నపిల్లలకి అండి. ఈ బ్రీఫ్కి చూసారు కదండి ట్రాలీస్. ఈ ట్రాలీస్ మనకి 500, 1000 లోపు 3 సెట్లు వచ్చేస్తాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ ప్యాంట్లు చూసుకోండి. సో ఈ మార్కెట్కి మనం రావాలనుకుంటే చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గరికైనా రావచ్చు, లేదంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మనం డైరెక్ట్గా ర్యాపిడో ద్వారా అయినా రావచ్చు. సో ర్యాపిడో ద్వారా వస్తే మనకు 40-50 రూపీస్ అయిపోతుంది. కాకపోతే మెట్రో ద్వారా వస్తే 30 రూపీస్తో తేలిపోద్ది అనమాట. సో అదే విధంగా ఇది ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ లేడీస్కి సంబంధించినవండి. ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి. బాటిల్స్ మొత్తం 100-200 రూపీసేనండి. సో ఇది అంతా చిన్నపిల్లలకు సంబంధించింది. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంటి దగ్గర మాత్రం ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ లో ప్రైజ్లో దొరుకుతాయి కాబట్టి మీరు ఇంటి దగ్గర ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్దార్ బజార్ ఉంటుందండి. మీరు ఏదైనా ఎలాంటి ఐటమ్స్ అక్కడ ఉంటాయి. మొత్తం చైనా మార్కెట్ అనమాట. సో అదంతా చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ ల్యాండ్ అవుతాయి. ఇదైతే షూ అనమాట. ఏదైతే నేను బేరం ఆడాను. ये कितना का भाई? 500 500 कुछ भी 500 भाई. कुछ भी ఏ షూజ్ అయితే 500 రూపాయలేనండి. షూ అయితే బాగున్నాయి. ఇక్కడ మీకు నచ్చింది అందరికీ లేడీస్ మొత్తం నచ్చింది పానీపూరి చూడండి. సో ఇది పానీపూరి అనమాట. ఇక్కడ ఇది కూడా వ్యాపారమేనండి. ఇది మంచి దీనిగా జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చి అయితే తాళం తీసుకున్నానండి. మన తాళం ఉంది కదండి, తాళం కప్ప 40, 50, 30, 20 రూపీస్ కూడా ఉంటాయండి. సో నాకైతే కీ లేదు కాబట్టి నేను 40 రూపీస్ పే చేసి ఒక తాళం తీసుకున్నాను అనమాట. ఆ తాళం అయితే మీకైతే చూపిస్తాను. సో నార్మల్గా మీ గురించి అయితే తీసుకున్నానండి. దాని ప్రైజులు మీకు తెలియాలి కదా. అదే తాళం కప్ప మన సైడ్ అయితే 60-70 తీసుకుంటారండి. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఎలక్ట్రికల్ అనే కాదు ఏదైనా తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్ళి వ్యాపారం చేయొచ్చు అండి. 40 రూపీస్ అయితే చేస్తాను. సో తాళం కప్ప మీరైతే చూడండి. సో ఇదేంటి తాళం కప్ప చూసారా ఎంత పెద్దగా ఉందో. అదైతే మన సైడ్ అయితే 60-70 రూపాయలు తీసుకుంటాడండి. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళి ఏదైనా సరే స్టోర్ చేసుకొని మనం అమ్ముకునే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళొచ్చు. ఇదైతే ఫుల్ అడ్రస్ కావాలంటే మనకి ఢిల్లీ నుంచి చాందినీ చౌక్ మెట్రో ద్వారా అయినా వెళ్ళొచ్చు అనమాట. లేదంటే ర్యాపిడోలో చాందినీ చౌక్ లేదా రెడ్ ఫోర్ట్కి వెళ్ళే సరిపోద్ది, జమ్మా మసీద్కి వెళ్ళే సరిపోద్దండి. ఈ మధ్యలో ఉంటుంది అనమాట ఈ చాందినీ చౌక్ మార్కెట్. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ మార్కెట్ మీకు నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా మన సర్దార్ బజార్ కూడా వీడియో చేద్దాం. అక్కడ కూడా ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. మనకి లేడీస్కి సంబంధించిన ఫ్యాన్స్కి సంబంధించిన ఐటమ్స్, అలాగే కిడ్స్కి సంబంధించినవి, అలాగే మెన్కి అన్ని ఐటమ్స్ అయితే అక్కడ ఉంటాయి. అక్కడ కూడా లో ప్రైజ్ అనమాట. ఇక్కడ ఢిల్లీ నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇలా అక్కడ హోల్సేల్ ప్రైజ్లో దొరుకుతాయి. హోల్సేల్ ప్రైజ్ వాళ్ళు ట్రేడర్స్ చెప్తారనమాట. మీకు నెంబర్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి వాళ్ళే చేస్తారనమాట. రైల్వేకి ఎలా బస్సు ద్వారా లేదా ఇంకా నవతా ట్రాన్స్పోర్ట్ ఎలాగైనా పంపించమంటే అలా పంపిస్తారు. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారనమాట. సో మీరు ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి మీరు ఐటమ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, లేదంటే ఆ ట్రాన్స్పోర్ట్ అయినా చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్కి వచ్చి అంతంటే ఒక బ్లింకే ఒక బస్తాకి 350 ఈ రేంజ్లో ఉంటుందండి. ఎందుకంటే నేను ఒకసారి అడిగాను 350 ఎలా ఉంటుంది. ఈ తాళం కప్ చూసారా, ఇదైతే అంతగా బాగోలేదు. సో నేనైతే దాన్ని తీసుకోలేదు. సో అదైతే వద్దనేసి వేరే తాళం కప్ తీసుకున్నాను అనమాట. అదే 40 రూపీస్ అని చెప్పాను కదండి. అదేనే మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు మొత్తం వీళ్ళే చూసుకుంటారు. మీరు ఐటమ్ వచ్చి సెలెక్ట్ చేసుకుని హోల్సేలర్తో మీరు ట్రేడ్ డీల్ కుదుర్చుకొని మీరు వెళ్ళిపోతే అదే ఐటమ్ మీకు